ఈ దేశ జీడిపి నుంచి బయటికి తీసి దేశాన్ని ఈ రోజు ఆర్థికంగా నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు అన్న మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా గర్వంగా. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవనంలో ఆధార్ కార్డు ఉంది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో గుర్తింపబడుతున్నది ఆధార్ కార్డు ద్వారా. ఆ ఆధార్ కార్డును తయారు చేసిందే మన్మోహన్ సింగ్ గారు అన్న మాట ఎవరికి తెలుసు? ఆధార్ కార్డుని తయారు చేసిందే మన్మోహన్ సింగ్ అన్న మాట ఎవరికి తెలుసు? తెలియకపోవడం మూర్ఖత్వం. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతకుముందు కోళ్ళ వెంకటేష్ గారు మాట్లాడుతూ వ్యవసాయానికి పెద్దపీట వేసిండు. నిజంగా కూడా వ్యవసాయానికి కాకుండా కూలోళ్ళకి అందరికి కూడా పని దొరకకపోతే 100 రోజుల పనిని స్టార్ట్ చేసిందే మన్మోహన్ సింగ్ గారు అన్నమాట తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతు కూలీలు పని లేనప్పుడు ఏ పని దొరకక తన ఇల్లు గడవాలి, పూట గడవాలి అనే సందర్భంలో 100 రోజుల పనిచ్చి పని గ్యారెంటీని చేసి మళ్ళీ ఆ పనిని కూడా వేరే ప్రభుత్వాలు వస్తే తీసేయరాదు, ఇది పేదోళ్ళదని చెప్పేసి పేదోళ్ళ కోసం 100 రోజులు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇది గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెచ్చింది, ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, దేశం ఆర్థిక కోరల్లో చిక్కుపడ్డ ప్రతిసారి కూడా దేశాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి